నమస్తే, నేను సిరి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పుష్ప 2ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు అన్నట్టు తను మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే పుష్ప 2 సినిమా గురించి అల్లు అర్జున్ గారు పుష్ప 2తో వస్తున్నారు December 5th. సో ఆ సినిమాని అడ్డుకోవాలని చాలామంది చూస్తున్నారు, అది ఎవరి వల్ల కాదు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. నేను అసలు అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో ఏంటి, ఎవరు అడ్డుకుంటారు అంటే అంబటి రాంబాబు ట్వీట్ చూస్తే, ఆయన యొక్క కామెంట్స్ చూస్తే పుష్ప 2 అంటే ఇప్పుడు ఆయన ఎవరు అల్లు అర్జున్ వైసీపీలో చేరాడా? అంటే శిల్పి చంద్ర వాళ్ళని కలవడానికి నంద్యాల వెళ్ళినప్పుడు అక్కడ కలిశారు కాబట్టి ఈయన వైసీపీ అని అనుకోవాలా సార్? మరి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అల్లు అర్జున్ ఒక నాయకుడు అయినట్టు ఆయన సినిమాని మీరు కనుక ఆపితే మేము ఊరుకోమని ఈయన ఇస్తున్న స్టేట్మెంటు అంటే ఏంటి? ఏదో రకంగా అల్లు అర్జున్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుందామనా, లేకపోతే ఏదో రకంగా మెగా ఫ్యామిలీలో చిచ్చు పెడదామనా? అంటే ఇప్పటికే గతంలో మనం చూసాం వీళ్ళ యొక్క కుట్రలు. ఏది బాలకృష్ణకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య చిచ్చు పెట్టే కుట్రలు, చిరంజీవికి ఎన్టీఆర్ అభిమానులకి చిచ్చు పెట్టే కుట్రలు. అంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కావచ్చు, లేదు ఆ పార్టీ కావచ్చు, అసలు ఏదో రకంగా ఇద్దరిని విడదీసి ఇద్దరి మధ్య మంట పెట్టి కానీ మీ పార్టీ బతకదా? ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పుడు రేపొద్దున ఎప్పుడో 4వ తారీఖు ఎప్పుడో రిలీజ్ ఉందనుకుంటా, December 5th ఉంది సార్. అదేంటి అసలు నీకు అదో పెద్ద సెన్సేషన్ అంటున్నారు. పుష్ప 2 అసలు నీకు దేశం మొత్తం బద్దలైపోయేటట్టుగా ఉంది. అంటే ఇక్కడ తను మాట్లాడింది ఏంటంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలని కూడా ఆపాలనుకున్నారు, విడుదల కాకుండా చూడాలనుకున్నారు, కానీ ఎవరు ఆపలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఎవరు ఆపలేరు. ఎవరు ఆపాలని చూశారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు? దేవర ఆపారా? లేదు. నిన్నగాక మొన్న దేవర సినిమా విడుదలవుతుంటే టికెట్లు అమ్ముకున్నారు, సినిమాలు వేసుకున్నారు. ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఏమన్నా కలిశాడా? గతంలో సినిమా విడుదల అవ్వాలంటే హీరో వచ్చి సీఎంని కలవాలి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మీ సినిమా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవ్వాలంటే నన్ను వచ్చి కలవాలి, నాకు మొక్కాలి, నాకు నమస్కారం పెట్టాలి, అప్పుడు కానీ నీ షోలు అనుమతించను. మనం చూసాం కొత్త చట్టాలు తేవడం, టికెట్ రేట్స్ గురించి. అంటే అసలు సినిమాలలో అటు విడుదలలో డిస్ట్రిబ్యూటర్లలో కూడా ప్రభుత్వ ప్రమేయం. అక్కడికి ఏదో పేదోడికి సినిమాని దగ్గర చేస్తున్నామని బిల్డప్లు, చివరికి చిరంజీవిని కూడా తన దగ్గరికి పిలిపించుకోవటం. అవును సార్. చిరంజీవి లేచి నుంచుని నమస్కారం చేస్తే ఆ వీడియో బయటికి రిలీజ్ చేసి తన ఈగో సాటిస్ఫాక్షన్ జగన్మోహన్ రెడ్డి. అసలు దానివల్లేగా జగన్ ఓడిపోయింది. ఇప్పుడు చిరంజీవి లాంటి గొప్ప నటుడిని, నాయకుడిని అంత అవమానించాడనే కదా రగిలిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేంటి మళ్ళా అల్లు అర్జున్ని జగన్ బుట్టలో వేసుకుందామనా? ఇప్పుడు శిల్ప రవికిరణ్ రెడ్డి ఇందాక నువ్వు అన్నావు నంద్యాల ఎలక్షన్ అప్పుడు ఏదో వచ్చాడు, వాళ్ళేంటి ఏదో ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అతను కలిసి చదువుకున్నారో ఏదో, అతను కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు, పిలిచాడు, పాపం కేసుల్లో ఇరుక్కున్నాడు. దాని మీద ఒక పెద్ద కేసు, ఆ కేసు ఇప్పటిదాకా బయటపడలే. మొన్న ఏదో ఆ కేసు మాఫీ అయినట్టుంది, కొట్టేసినట్టున్నారు, పాపం బయటపడ్డాడు. అతనేదో అతని సినిమాలు, ఇప్పుడు ఆయన కూడా ఒక 30-40 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇవాళ అసలు హయ్యెస్ట్ రెమ్యునరేషన్లోకి వెళ్ళిపోయాడు ఒక టైంలో. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో అక్కడ ఆ ప్లేస్ ఖాళీ అయిన పరిస్థితుల్లో ఏది చిరంజీవి ప్లేస్ని పవన్ కళ్యాణ్ ఆక్యుపై చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటు పొలిటికల్గా బిజీ అయిపోయేసరికి అల్లు అర్జున్ నీకు ఆ పుష్ప సక్సెస్ వల్ల ఇవాళ ఏంటి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మొన్న చూసాం ఏదో బీహార్లోనో ఎక్కడో, రైట్ సార్, పాట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. అక్కడ కొన్ని అంటే లక్షల మంది వచ్చారు, 7.5 లక్షల మంది దాకా వచ్చారని చెప్పేసి కొట్టుకున్న పరిస్థితి. అసలు నీకు అసలు పెద్ద ఏంటి రద్దీ, తొక్కిసలాట మనం చూసాం. ఇప్పుడు ఇవాళ అతనుకున్న ఇమేజ్ అలాంటిది, ఆయన్ని ఎవరు ఆపుతారు? అంటే నువ్వు ఇప్పుడు అల్లు అర్జున్కి మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యల ద్వారా రేపొద్దున కొంతమందిని పుష్ప 2 చూడొద్దనా?
అంటే అల్లు అర్జున్ని తీసుకొచ్చి తన మనిషనో తన జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ అనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడనో ఇలా చిత్రించడం ద్వారా అది అర్జున్కి మేలా, పుష్ప 2కి లాభమా? అంబటి రాంబాబు ఇట్లాంటి ఖతర్నాక్ తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆయనకి. ఇటువంటి చేష్టల వల్ల అక్కడికి ఏదో ఎవరో ఆపుతున్నట్టు. అంటే ఇక్కడ ఏం లేకున్నా కూడా ఏదో ఒకటి చేసేసి వీళ్ళు కనిపించేలాగా మేము అటు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా సార్? మరి ఇది ఒక స్కెచ్, ఇదొక కుట్ర. ఏంటి, మెగా కుటుంబంలో కలతలు రేపే కుట్ర, చిచ్చు పెట్టే కుట్ర అనమాట. అంటే పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదనో లేకపోతే ఇవాళ పుష్ప 2 ఫెయిల్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఏదో అండర్ గ్రౌండ్ ఏదో ప్రిపేర్ చేసినట్టుగా వీళ్ళు క్రియేట్ చేసి అక్కడ ఫ్యాన్స్లో చలిగాచుకుందామని, అంటే వీళ్ళే మంట పెడతారు, వీళ్ళే చలిగాచుకుందామని చూడటం. ఎలాగో అలా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ని ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలని చూశారు, అది కుదరలా. అది ఇంకా వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగిపోయింది. అసలు ఆహాలో ఇవాళ నందమూరి బాలకృష్ణ షో నీకు తెలుసు, ఏది అసలు బాలకృష్ణ వల్ల అన్స్టాపబుల్ నీకేమైంది, సూపర్ సక్సెస్ అయింది. మొన్న కూడా మనం చూసాం, చంద్రబాబే అన్స్టాపబుల్ షోకి వెళ్ళి బాలకృష్ణతో సినిమాల్లో మీరు అన్స్టాపబుల్, రాజకీయాల్లో మేము అన్స్టాపబుల్ అన్న పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, చిరంజీవి, మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్, లేకపోతే బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఇవి ఇలా కలిసి ఉండటం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? వీళ్ళంతా డైజెస్ట్ చేసుకోలేకపోతే వాళ్ళంతా కలిసి ఉంటారు. వీళ్ళకంత కడుపు నొప్పి వస్తే వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. అంటే మీరు ఇంకా మీకు బుద్ధి రాకపోతే, ఇంకా మీకు తత్వం బోధపడకపోతే కూటమిని విడగొట్టాలని చూశారు. అసలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పొత్తు పెట్టుకోకూడదని అసలు వీళ్ళెంత కుట్రలు చేస్తే పవన్ కళ్యాణ్ అంత ఫ్రెండ్షిప్ చేశాడు. ఏది ఎంత రెచ్చగొట్టాలని చూసి 50 సీట్లు అడుగు, 70 సీట్లు అడుగు, రాశారు కదా సార్ చాలా మంది, నీకు ఇన్ని సీట్లు కావాలి, నెక్స్ట్ ముఖ్యమంత్రి నువ్వే కావాలి అని చెప్పేసి కూడా లేఖలు కూడా రాశారు కదా అప్పుడు. అంటే విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ముద్రగడ పద్మనాభాన్ని ప్రయోగించారు, ఆయనతో లెటర్స్ రాయించారు. ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు ఈ కామెంట్ చేశాడు, రేపు ముద్రగడ పద్మనాభం ఓపెన్ లెటర్ వదులుతాడా అంటే, పద్మనాభం కాదు పేరు మారినట్టు, పద్మనాభ రెడ్డి గారు ఎవరు పుష్ప 2ను ఆపేది అని చెప్పి ఆయనతో ఓపెన్ లెటర్ ఇప్పిస్తాడా? అంటే ఏదో రకంగా చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో చలి కాచుకోవాలన్న వీళ్ళ తాపత్రయం చూస్తే జాలేస్తుంది అనమాట. అంటే వీళ్ళు రాజకీయాలు వదిలేసి ఎందుకు సార్ సినిమాల మీద పడ్డారు? అంటే ఈ 5 సంవత్సరాలు ఏం మాట్లాడాలో తెలియక, రాజకీయాలు ఎట్లా వాళ్ళకి తెలియదు కాబట్టి రాజకీయాలు మాట్లాడలేక ఇట్లా సినిమాల మీద పడ్డారా ఏంటి అసలు? అంటే ఇక వాళ్ళు కొట్టుకుపోతున్నారు, ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఈ సునామీ ఈ ఉప్పెనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది. నాయకులంతా వేరే పార్టీలకి వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశంలో చేరుతున్నారు, జనసేనలో చేరుతున్నారు. కేడర్ అంతా కకావికలమైపోయిన పరిస్థితుల్లో కొట్టుకుపోయేవాడికి ఏముంది, పూచిక పుల్ల దొరికినా అదే ఆధారం అనుకుని దాంతో ఆపడిని ఏదో ఎట్లా కొట్లా ఈతేసి బయటపడాలన్న తపన కనపడుతోంది. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా ఈ సునామీలో కొట్టుకుపోతూ పుష్ప 2 పట్టుకుంటున్నాడా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.